దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాలపు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ యొక్క దినమంతా దేవుని కృప మీకు తోడై ఆయురారోగ్యాలతో శుభాకాంక్షలతో శుభవార్తలతో నింపబడాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నా. ఈరోజు వాక్యం నిమిత్తం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. ఇక్కడ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాను. నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యం. ఎక్కడ చూసినా మీరు గమనించండి, హాస్పిటల్స్ ఏవి ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ బలహీనత, ఎముకల్లో బలహీనత, దేహంలో బలహీనత. ఏమండి, ఎముకలు, నరాలు, కండరాలు స్వస్థత లేక మనుషులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నడుము నొప్పి, ప్రార్థన చేయండి, కాళ్ళు లాగుతున్నాయి, మోకాలు నొప్పులు, గుజ్జరిగిపోయింది. ఏమండి, అలాగే ఎన్నో రకాల సమస్యలు, గ్యాసు, హార్టు, ఏమండి, లివరు, కిడ్నీ అన్నట్టుగా సమస్యలు. కానీ యేసుప్రభువారు ఒక రెమెడీ చెప్తున్నారండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, గ్యాస్ అనగానే వాళ్ళు ఏమంటారండి, ఉదయాన్నే నిమ్మకాయ నీళ్ళు తాగండి, నాన్ వెజ్ తగ్గించండి, మసాలాలు తగ్గించండి అని చెప్తారు. బలహీనతగా ఉందనగానే జీడిపప్పు వేపుకొని రోజు 4 బద్దలు తినండి, బాదం పప్పు నానబెట్టుకుని తినండి అని చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి చెప్తారు మొత్తం మీద. ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు డాక్టరే, అడిగేవాడు ఉండాలి, కానీ చెప్పడానికి మాత్రం ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారు కదా. సరే, యేసుప్రభువారు ఇచ్చే సలహా మీరు తీసుకోండి. మనుషులు చెప్పేది జరగవచ్చు, జరగకపోవచ్చు, అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. నేను జ్ఞానిని కదా, నేను ఎలాగైనా తప్పించుకోగలను, ఎలాగైనా మభ్య పెట్టగలను, ఎలాగైనా మరి తెలియకుండా ఆపుకోగలను అనుకుంటారేమో. చెడుతనాన్ని విసర్జించాలంట, విడిచిపెట్టాలంట, భయభక్తులు కలిగి ఉండాలంట. అప్పుడు సత్తువ, అప్పుడు ఆరోగ్యం ప్రవేశిస్తానంట. నీ కొరకే కదా యేసుప్రభువారు ప్రాణం పెట్టారు, సిలువలో రక్తం కార్చారు. ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన కార్చినటువంటి సిలువ రక్తం ద్వారా నీకు విడుదల, విమోచన, స్వస్థత ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వాగ్దానంలో స్వస్థత ఉంది, ఆయన పొందిన గాయములలో స్వస్థత ఉంది, ఆయన కార్చిన రక్తంలో స్వస్థత ఉంది. ఆ స్వస్థతను పొందుకోవడానికి నువ్వేం చేయాలంటే, నీ చెడు మార్గాలను విడిచి యేసు మార్గములో, యేసు భక్తిలో, ఆయనందు భయము భక్తితో మనం జీవించాలంట. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ప్రభు యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో మనం నడిస్తేనండి, యేసయ్య మనకు స్వస్థత ఇస్తారు, యేసయ్య మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, దీర్ఘాయుష్మంతులం అవుతాం. 2026 అంతా బాగుంటావు నువ్వు. ఎప్పుడో తెలుసా, దేవుని యొక్క మరి భక్తి జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, వాక్యంతో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభు చెప్పలేదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత ఉంది. నిజంగా ఈ వాక్యం వింటూ నేను చాలా బలహీనంగా ఉన్నాను, చాలా ఇబ్బందితో ఉన్నాను, చాలా వ్యాధులతో బాధపడుతున్నాను, చాలా సమస్యలతో బాధపడుతున్నాను, అలాగేదన్నా నువ్వు అనుకుంటూ ఉంటే ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మార్గానికి వెళ్తా, ప్రభువుని నేను ఆశ్రయిస్తా, ప్రభు సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటా, చెడు మార్గాలు నేను విడిచిపెడతా, ప్రభువు నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడే ఈ మాటలు వింటుండగానే నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యము కలుగునగాక. ప్రతి బలహీనతలను ఇప్పుడే నేను వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నా, ప్రతి వ్యాధిని క్యాన్సిల్ చేస్తూ ఉన్నా. దేవుడు సంపూర్ణ స్వస్థత నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఏ బలహీనత యేసునామంలో నిలవదండి, ఏ వ్యాధి యేసునామంలో నిలవదండి. సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంటావు అంతే. కాబట్టి చెడు మార్గాల నుంచి బయటకు వద్దాం, యేసయ్య మాటలో మనం ముందుకు నడుద్దాం. దేవుడే నీ కృప చూపి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ వాక్యం వాళ్ళు క్రియ చేయనుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. యేసు నామములో దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.